హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. ఈరోజు వీడియోలో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఫ్రెండ్స్. విషయం ఏంటంటే, పొలం ఎదుగుదల లేదని మాకు తెలిసిన ఒక అతను ఏమన్నాడంటే, పొలం ఆరగడితే చాలా బాగుంటుందంటే పొలం ఆరగట్టాం ఫ్రెండ్స్. ఆరగట్టాక ఇంకొక అతను పొలానికి మందు కొట్టి మందు చల్లితే బాగా ఎదుగుతుందంటే మందు కొట్టి మందు చల్లాం. సో ఇవన్నీ చేసిన క్రమంలో ఏం జరిగిందంటే, పొలంలో నీళ్ళన్నీ లేవు, నీళ్ళు ఎండిపోయాయి. సరే నీళ్ళు ఎండిపోయాయి కదా, నీళ్ళు పెడదామని మేము మోటార్ వేయడానికి వచ్చాం సార్ ఫ్రెండ్స్. అగో కనిపిస్తుంది కదా, అది మా బోరు. సో ఈలోపు నీళ్ళు వేయడానికి వచ్చేసరికి బోరు పాడైంది ఫ్రెండ్స్. దరిద్రం చూడండి. సో వ్యవసాయంలో ఇలాంటి కష్టాలు ఉంటాయండి. మేము మాది ఉంది ఎకరమే, కానీ ఇంకా కొంతమంది ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు చేసేవాళ్ళు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో కరెంటు ఉంటే నీళ్ళు ఉండవు, నీళ్ళు ఉంటే కరెంటు ఉండదు. ఈ ఎండాకాలం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేసినప్పుడు వారికి మీరు సహకరించండి. మీరు సహకరించినప్పుడు మీకు కూడా కొంచెం వ్యవసాయం మీద అవగాహన వస్తుంది. పంటలు ఎలా పండించాలి, ఏమేమి ఎరువులు వేయాలనేది కూడా మీకు అవగాహన వస్తుంది. మీరు కొద్దో గొప్ప నేర్చుకుంటే మీ పిల్లలకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. రాబోయే తరాలకు వ్యవసాయం గురించి తెలియాల్సిన అవసరం ఉంది. అందు గురించే ఈ వీడియో చేస్తున్నా. మనం ఏం పంటలు పండిస్తున్నాం, ఎలాంటి పంటలు పండిస్తున్నాం, అసలు ఓరెంట్ ఏంటి, పత్తి పంట ఇగో మీకు చూపిస్తాను, పత్తి ఎలా ఉంటుందని. ఇలాంటివి తెలియాలి పిల్లలకి.